కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలన్నారు. అతివేగం ప్రమాదాలకు కారణమని, అతివేగం కన్నా నిదానమే ప్రధానం అన్నారు. వేగం కన్నా ప్రాణం ముఖ్యమని, మన కోసం ఇంట్లో వారు ఎదురు చూస్తూ ఉంటారని, మనం ప్రమాదాల బారిన పడితే మన కుటుంబం రోడ్డున పడవలసి వస్తుందని అన్నారు. ప్రమాదాలను నివారించడానికి ప్రజలు పోలీసులకు తప్పనిసరిగా సహకరించాలన్నారు. రహదారి భద్రతకు సంబంధించినటువంటి ప్రికాషన్స్ గురించి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు మరియు బాపట్ల టౌన్ పోలీస్ సిబ్బంది కూడా ఈ హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అమూల్యమైన హెల్మెట్ ధరించకుండా అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను కాపాడుకునే నిమిత్తము తప్పనిసరిగా అందరూ కూడా హెల్మెట్ ధరించవలసిందిగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు మన బాపట్ల పట్టణంలో నుండి విద్యార్థులు తర్వాత మన పోలీసు సిబ్బందితో సహా హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తుందన్నారు. పెరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఒక వారం రోజుల్ని రోడ్డు భద్రతా వారోత్సవాలుగా నిర్వహిస్తుంది. మరి ఈసారి ఈ నెల 19 నుంచి 25 వరకు కూడా ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఇవి 28వ రహదారి భద్రతా వారోత్సవాలు. ఈ యొక్క వారోత్సవాల్లో భాగంగా ఈ వారం రోజులు కూడా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకి, డ్రైవర్లకి, విద్యార్థులకి, ఇతర వాహనదారులకు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనల మీద, తర్వాత ఈ రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా నివారించాలనే విషయాల మీద అవగాహన కల్పించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మరి ఈ ర్యాలీలో ఈ యొక్క రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన బాపట్ల MVA ఆఫీస్ గారి నుంచి ఒక హెల్మెట్